నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైజ్ కోడింగ్ హబ్. మీ ఫ్యూచర్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసి ప్రోగ్రామింగ్ అండ్ టెక్నాలజీని సింపుల్ తెలుగులో నేర్చుకోవడానికి ఇది మంచి ఛానల్. ఈ ఛానల్లో మీరు నేర్చుకుంటారు జాబ్ కావాల్సిన ప్రోగ్రామింగ్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్స్, ఇంకా ఇంటర్వ్యూ ప్రిపరేషన్. కోడింగ్ని ఫియర్ లేకుండా క్లియర్ కాన్సెప్ట్తో నేర్చుకోవాలంటే యు ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. లెట్ స్టార్ట్ లెర్నింగ్ స్మార్ట్గా, స్ట్రాంగ్గా వైజ్ కోడింగ్ హబ్తో. 2026లో కూడా C++ నేర్చుకోవాలి. పైథాన్, జావా, వచ్చాక C++ అవుట్డేట్ అయిపోయిందా? మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే, గేమ్ డెవలపర్ అవ్వాలంటే, లీడ్ టాప్ కంపెనీస్లో జాబ్ కావాలంటే ఈ వీడియో మిస్ అవ్వకండి. ఈ వీడియోలో C++ ఎందుకు 2026లో కూడా పవర్ఫుల్ లాంగ్వేజో, కెరీర్లో ఎలా హెల్ప్ చేస్తుందో క్లియర్గా చెప్తాను. చాలామంది బిగినర్స్ అనుకుంటారు ఈజీ లాంగ్వేజ్ నేర్చుకుంటే జాబ్ వస్తుందని, కానీ నిజం అది కాదు. ప్రోగ్రామింగ్లో ఈజీ లాంగ్వేజ్ క్విక్ స్టార్ట్ కోసం పనిచేస్తుంది, కానీ స్ట్రాంగ్ ఫౌండేషన్ కోసం C++ లాంటి లాంగ్వేజ్ నేర్చుకోవాలి. C++ అంటే జస్ట్ లాంగ్వేజ్ కాదు, అది కంప్యూటర్ని ఎలా వర్క్ అవుతుందో నేర్పించే లాంగ్వేజ్. కెరియర్ స్కోప్ ఇన్ C++. C++ డెవలపర్ శాలరీస్ బిగినర్ లెవెల్లో కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఫ్రెషర్కి 6 to 10 lakhs ప్యాకేజ్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ 15 to 40 lakhs ప్యాకేజ్ ఉంటుంది. అప్గ్రేడ్ ఆపర్చునిటీస్ కూడా హైగా ఉంటాయి. ఎస్పెషల్లీ సిస్టమ్ లెవెల్ రోల్స్లో C++ కింగ్. C++ నేర్చుకోవాలి. C++ perfect for beginner who want strong base, competitive programming students, DSA and interview preparation, game developers, embedded and IoT learners, anyone serious about real software engineering. ఈజీ పాత్ కాదు, కానీ పవర్ఫుల్ పాత్. 2026లో AI, రోబోటిక్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వీటిలో బ్యాక్ ఎండ్లో C++ ఉంటుంది. C++ నేర్చుకుంటే మీరు AI ఇంటర్నల్స్ అర్థం చేసుకోగలరు, పర్ఫార్మెన్స్ క్రిటికల్ కోడ్ రాయగలరు, ఫ్యూచర్ రెడీ ఇంజనీర్ అవుతారు. C++ అవుట్డేటెడ్ కాదు, C++ ఎవర్గ్రీన్ లాంగ్వేజ్. మీరు సీరియస్గా టెక్ కెరీర్ బిల్డ్ చేయాలంటే C++ బెస్ట్ స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఈ ఛానల్లో వైజ్ కోడింగ్ హబ్లో C++ బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు సింపుల్ తెలుగులో నేర్పించబడుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.